పర్యాటకులకు గుడ్ న్యూస్. భారత పర్యాటకులకు థాయిలాండ్ సర్కార్ ఉచిత వీసా గడువును నవంబర్ 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నవంబర్లోనే భారత్తో పాటు పలు దేశాలకు ఉచిత వీసా వెసులుబాటు కల్పిస్తూ థాయిలాండ్ ప్రకటన చేసింది. ఈ గడువు ముగియడంతో ఇప్పుడు తాజాగా మరోసారి నవంబర్ 11 వరకు భారత్తో పాటు తైవాన్ దేశ ప్రజలకు కూడా ఈ ఉచిత వీసా గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో ఇప్పుడు భారత్ నుంచి ఎవరైనా సరే ఎంచక్క టికెట్లు కొనుక్కొని నేరుగా విమానం ఎక్కి థాయిలాండ్లోని కీలక పర్యాటక ప్రదేశాలను సందర్శించి రావచ్చు. గతంలో థాయిలాండ్ వెళ్ళడానికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉండేది. అప్పుడు 15 రోజులు మాత్రమే ఆ దేశంలో పర్యటించడానికి అనుమతించేవాళ్ళు. ఇప్పుడు ఉచిత వీసా కింద ఏకంగా 30 రోజుల పాటు ఆ దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి అనుమతిస్తున్నారు. దెబ్బతిన్న థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని థాయిలాండ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకే పలు దేశాలకు గతంలోనే ఉచిత వీసాను అందుబాటులోకి తెచ్చింది. 2024 తొలి 4 నెలల కాలంలోనే థాయిలాండ్ను 1,20 లక్షల మంది ప్రయాణికులు సందర్శించారు. ఇందులో చైనా, భారత్తో పాటు మలేషియా, రష్యా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఉచిత వీసా సౌకర్యంతో వివిధ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారని థాయిలాండ్ సర్కార్ భావిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.